ఊటీ రోజ్ షో అంట. ఇవన్నీ రోజెస్తోనే చేసినారు. ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చిన ఇప్పుడైతే ఊటీకి వచ్చేసిన. ఈ సమ్మర్లో హైదరాబాద్ నుంచి ఊటీకి వెళ్ళాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి మైసూర్ నుంచి, ఇంకోటి కోయంబత్తూర్ నుంచి. నేనైతే మైసూర్ నుంచి వచ్చేసిన. మీరు ఒకవేళ వెళ్ళాలంటే మాత్రం బైక్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సడన్ ప్లాన్తో వచ్చేసిన కాబట్టి ఇక్కడ బస్లోనే వచ్చేసిన. ఇక మైసూర్ నుంచి ఊటీకి మార్నింగ్ 11:30కి ఒక బస్సు ఉంటుంది. అదేమో 12కి వచ్చింది. సీట్స్ అయితే ముందే రిజర్వ్ చేసుకోవాలంటే కానీ మనకు తెలియదు అది. ఇక సర్లే 4 hours ఉందామని ఫిక్స్ అయిపోయి ఉంటే బస్ ఏమో 6 hours వేసిండు వాడు. ఈ ఎండకు మాత్రం సుక్కలు అనిపించినాయి. అండ్ ఇది బందీపుర ఫారెస్ట్ నుంచి పోతుంది. సో అలా వచ్చేసిన. సో ఇప్పుడు ఊటీ లేక్కి అయితే పోతాం, చూద్దాం. ఇక్కడైతే చలి నార్మల్గానే ఉంది. రోజ్ గార్డెన్ పోదాం. అటు పూనూరు 18 kilometers ఉంది. అటు బొటానికల్ గార్డెన్స్. ట్యాక్సీ వాళ్ళని అడిగితే 1 dayకి 6,500 అన్నారు. ఊటీ రోజ్ షో అంట. నేను తీసుకున్న రూమ్కి ఈ రోజ్ గార్డెన్ 3 kilometers చూపించింది. సరే ఇక మార్నింగ్ వాక్లా ఉంటుందని స్టార్ట్ అయినా, కానీ ఇది మాత్రం ఏదో కొండ మీద ఎక్కుతున్నట్టుంది. ఈ నీలగిరి చెట్లు ఈ కొండ మీద చూడనికి మస్తున్నాయి. అయితే స్టార్టింగ్లో 2 ways ఉన్నాయని చెప్పిన కదా, అందులో సెకండ్ వే మనం మెట్టుపాలయం నుంచి ఊటీకి టాయ్ ట్రైన్లో పోవచ్చు. కానీ ఆ ట్రైన్కి ఒక 2-3 months నుంచే బుక్ చేసుకోవాలి. ఇది కూనూరు నుంచి పోతుంది. ఈ టాయ్ ట్రైన్ అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు రోజ్ గార్డెన్కి వచ్చేసిన. ఎంట్రీ టికెట్ 100 rupees అంట. టూ మచ్ అసలు. ఈ పోరన్ కన్నా వాళ్ళ అయ్యనే స్టైల్గా ఉన్నాడు. ఇవన్నీ రోజెస్తోనే చేసినారు అనుకుంటా. ఇంకా ఇక్కడ నుంచి ఒక టైం ల్యాప్స్ చేద్దాం. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చిన. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ టీ ఫ్రీ అంట. అండ్ మనం ప్యాకెట్స్ కూడా కొనుక్కోవచ్చు. మనం టీ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్ 20. ఇక్కడ ఈ టీ ఆకులన్నీ కొంచెం డ్రై చేసి ఇక్కడ ఈ పైనుంచి ఈ మిషన్లో వేస్తున్నారు. ఈ మిషన్లో గ్రైండ్ అయ్యి కొన్ని ఫేజెస్లో లాస్ట్కి పొడి అయిపోతుంది. ఇలా లాస్ట్కి మనకి టీ పౌడర్ వచ్చేస్తుంది. ఈ టీ మనకు ఫ్రీ. టీ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఏదో ఒకటి ఏంది ఎలకటియా? ఈ ఆంటీకి అయితే తిక్కలేస్తుంది. ఇప్పుడు జింజర్ టీ, ఇంకోటి చాక్లెట్ టీ తీసుకున్నాం.
ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చిన. ఈ చాక్లెట్ ఇచ్చినారు టేస్ట్ చేయమని. బాగానే ఉన్నాయి, చూసుకోవచ్చు. వెరైటీ చాక్లెట్స్. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి పేడికి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వెంచర్ పార్క్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే క్రేజీ. ఇది ఊటీ టీ గార్డెన్ అంట. ఎంట్రీ టికెట్ 20 రూపీస్. పక్కన షాప్లో తీసుకోవాలి. ఇదేదో సందులో ఉంది. అయితే నేను రోజ్ గార్డెన్ నుంచి ఆటో మాట్లాడుకున్నా. టీ గార్డెన్, ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ ఊటీ లేక్కి ఇవన్నీ పక్కనే ఉంటాయి. కానీ హిల్ స్టేషన్ కాబట్టి మనం నడవలేము. నేను వచ్చేటప్పుడు ఫుల్ వాన, కానీ బైక్ తీసుకోకపోవడమే బాగుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, నేను ఒకటే అనుకున్నా. ఈ టీ 5000 years బ్యాక్ చైనాలో కనుగొన్నారంట. ఆ చక్రవర్తి ఏదో రోజు వాటర్ బాయిల్ చేసుకుంటుంటే కొన్ని ఆకులు వచ్చి అందులో పడ్డాయి. తర్వాత అవి రంగు మారడం చూసి అలా స్టార్ట్ అయిందంట. ఇదే ఎండ్ అనుకుంటా. అయితే ఇక్కడ ఉండే టైం 20 minutes అంట. నేను ఇక్కడ అర్ధం సేపు ఉన్నా. ఒక టైం ల్యాబ్స్ కూడా రెడీ చేసిన, చూడండి. ఏదో వ్యాక్స్ మ్యూజియం అంట. ఇక్కడ VR గేమ్స్, ఇంకా స్కేల్ హౌస్. దీనికి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అంట. వర్షం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఊటీ లేక్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్కి పోవాలి. ఊటీ లేక్. ఈ బోట్ హౌస్కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్. అండ్ ఇది ఆర్టిఫిషియల్ లేక్ అంట. ఈ లేక్ మొత్తం 64 acresలో ఉంది. ఇది మినీ ట్రైన్ స్టేషన్ అంట. ఈ ప్లేస్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఊటీ నుంచి మైసూర్కి 12:30కి ఒక బస్సు ఉంటుంది. ఈ బస్సు బందీపుర ఫారెస్ట్ నుంచి పోతుంది. ఈవినింగ్ 7 అయింది మైసూర్ రీచ్ అయ్యేసరికి. ఈ నైట్ వ్యూ మైసూర్ ప్యాలెస్ మాత్రం సూపర్ ఉంది. నాకు 7:30కే బస్సు ఉంది, సో ఇది ఒక్కటి మిస్ అవుతున్నా.